ఎవ్రీవాన్, ఈరోజు నేను మీకు చెప్పే రెసిపీ వచ్చి బెల్లం గోధుమపిండి కేక్ అండి. నన్ను చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. వాళ్ళందరి కోసం ఈరోజు నేను చూపిస్తున్నాను. అయితే ఇందులో మనం మైదా కానీ షుగర్ కానీ యూజ్ చేయమండి. బెల్లం గోధుమపిండితోనే చేస్తాము. నాకు కేక్స్ ఆర్డర్స్ వస్తుంటాయి కదా, దాంట్లో ఈ బెల్లం గోధుమపిండి కేక్ అనేది ఎక్కువ సేలలతో ఉంటాయి అనమాట అండి. చూసారా ఎంత స్పాంజీగా ఉందో కదా, చాలా బాగా వస్తుందండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా నేను మెజర్మెంట్స్ కూడా చెప్తాను, కరెక్ట్గా ఫాలో అయిపోయింది. మీరు కూడా చేసేసేయండి. ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవాలండి. బౌల్ని చిన్న మంట మీద పెట్టుకొని బౌల్ పెట్టేసి మూత పెట్టుకోవాలి. మనం ఏ మంటతో మనం ముందుగా ప్రీహీట్ చేసుకొని అదే మంటని చివరి వరకు కంటిన్యూ చేయాలన్నమాట, మధ్యలో పెంచకూడదు. తర్వాత టీన్ రెడీ చేసుకోవాలి. 7 ఇంచెస్ టీన్ తీసుకుంటున్నాను నేను. ఇలా బటర్ మొత్తం టీన్కి అప్లై చేసి బటర్ పేపర్ పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ పైన స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. ఇప్పుడు 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానని దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి బాగా చల్లించుకొని అప్పుడు కేక్ చాలా బాగా వస్తుంది అనమాట. తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న 4 ఎగ్లు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనము బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే చాలా బాగా వస్తుంది అనమాట అండి విస్కర్ కంటే. తర్వాత ముందుగానే హై స్పీడ్లో కాకుండా ఫస్ట్ 1, 2, 3 కింద పెంచుకుంటూ వెళ్ళాలి స్పీడ్. ఒక్కసారి ఐలో పెట్టకూడదు, ఓకేనా. దాంట్లోనే ఇప్పుడు ఎల్లో మొత్తం వైట్గా అయ్యేంత వరకు, ఫోమీగా వచ్చేంత వరకు ఓపిక్గా చేయాలని కంగారు పడద్దు. తర్వాత 1 కప్పు వరకు ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నారు. ఎటువంటి స్మెల్ లేని ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం తురుములో కొంచెం 2 డ్రాప్స్ వేసుకున్నాం అనుకోండి, వాటరీగా అయిపోయి బాగా కరిగిపోతుంది అనమాట. అది 1/2 కప్పు వరకు మనం తీసుకొని ఆ మొత్తం కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 2 స్పూన్స్ వేసుకోండి. ఇదంతా కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ తీసుకోండి. డ్రై ఇంగ్రీడియంట్ పౌడర్ ఉంది కదా, అది కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గట్టిగా అయిపోయింది కదా, ఈ గట్టిగా అయిన దాంట్లో 1/4 కప్పు వరకు పాలండి కొంచెంగా ఎంత సరిపోతాయో చూసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని మనం టిన్నులో వేసేసుకోవచ్చు. ఇప్పుడే మీకు కింద చాక్లెట్ చిప్స్ అన్న, ట్రీట్ ఫ్రూటీ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఏ వేసుకోవాలన్నా వేసేసుకొని ఇలా టిన్నులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టి ఏదైనా బరువుగా పెట్టుకుంటే బాగా హీట్ అవుతుందన్నమాట అండి. ఇలా పెట్టి మూత పెట్టేసుకొని ఏదైనా బరువుగా పెట్టేసుకొని ఒక 40 నుంచి 45 మినిట్స్ వరకు మనం బేక్ చేయాలండి, వదిలేయాలి. అంటే మన స్టిక్ గుచ్చితే మాత్రం దానికి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. దీన్ని బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డీమౌల్ చేయాలండి. వేడిగా చేస్తే ఇరిగిపోతుంది అనమాట. ఇదే కదా ఏ కేక్ అయినా కూడా, ఓకేనా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.